హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. రైజ్ అండ్ రిపీట్ వన్ ఫేక్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఇంకొక రోజులోకి మనం చేరుకున్నాము. ఈ ఛానల్ మీరందరూ చూస్తున్నారని చెప్పేసి చూడాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు చూసి ఇందులో ఏ విధంగా మనం ఇంప్రూవ్మెంట్ చేయాలి, మనందరం కలిసి ఏ విధంగా వాకింగ్ చేయాలి అని చెప్పేసి మంచిగా ఫోకస్డ్గా మన వాకింగ్ స్టైల్స్ అనేది మార్చుకుందాము. ఈ మనము నడుస్తున్నప్పుడు ఈ పక్షుల సౌండ్లు అవి మంచిగా వింటూ వాక్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మనతో దిద్దుతున్నాడు. నేను ఈ వీడియో అనేది ఎక్కడ కూడా ఎడిట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే పోస్ట్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ మొన్న వచ్చిన ప్లేస్. మనము కాప్రా లేక్. ఇది ఈ ప్లేస్ మంచిగా అనిపించింది, చాలా పెద్దగా ఉంది. ఈ ప్లేస్ గురించి చాటం జరిగింది. ఏమో వస్తే డైలీ ఇటే రావచ్చేమో. ఎక్కడైనా ఏం లేదు. మనందరం ఇందులో జాయిన్ అయ్యి అందరం వాక్ చేయాలి. మనందరం హెల్దీగా ఉండాలి, హెల్దీ లైఫ్ జీవించాలి అని చెప్పేసి ఉంటే మనం హెల్దీగా ఉండాలి. April 1st నుంచి డిఫరెంట్ ప్లేసెస్లో ట్రై చేద్దామని చెప్పి చూస్తున్నాను. days కంటిన్యూగా 28 days. April 1st 2026 అందరం కలిసి వాక్ చేద్దాము. సరే, ఈ వాకింగ్ వల్ల బెనిఫిట్స్ అందరికీ తెలిసి ఉండాలి. మీకు బెనిఫిట్స్ అన్నీ చెప్దాం అనుకుంటున్నాను. మీకు చెప్తాను, టైం తీసుకొని చెప్తాను. మనము రోజు వాకింగ్ అనేది ఇట్లా చిట్ చాట్ చేసుకుంటూ వాక్ చేద్దామని చెప్పేసి ఈ ప్లేస్లన్నీ చూసుకుంటూ వాక్ చేయాలని అందరం కలిసి ఈ విధంగా మూవ్ అవుతే మనం ఫిట్గా ఉంటాం, మనం హెల్తీగా ఉంటాం, ఫిట్గా ఉంటాము. మనలోని రోగాలు చాలా నయమవుతాయి. టైంకి నిద్రపోండి, లేట్ నైట్ కాకుండా ఎర్లీ బ్రెడ్ ఎర్లీ రైస్ ప్లాన్ చేసుకోండి. హెల్దీ ఫుడ్ తీసుకోండి, వాటర్ తాగండి టైం టు టైం. అండ్ వాటర్ కూడా మంచి వాటర్ తీసుకొని తాగండి.
అక్కడ చూడండి 2 మెంబర్స్ రన్ చేస్తున్నారు. ఇట్స్ మై స్టైల్. ఆ విధంగా నేను రన్ చేసేవాడిని. బట్ ఇప్పుడు రన్ చేస్తే మిగతాని చిట్ చాట్ చేయడానికి ఉండదు, అందుకే రన్ చేయట్లేదు. ఒకరోజు అది కూడా చూపిస్తాను, రన్ చేసేది కూడా చూపిస్తాను. ట్రై చేస్తాను, మ్యాక్స్ ట్రై చేస్తాను. చూడండి, ఏజ్తోనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వాకింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు హెల్తీగా ఉంటేనే మనందరం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీస్ అందరూ హెల్తీగా ఉంటారు. సో ప్లాన్ చేసుకోండి. వీలైతే అట్లీస్ట్ 5 km 5 km రన్ చేయడానికి చూడండి, వాక్ చేయడానికి చూడండి, జాగింగ్ చేయడానికి చూడండి. అట్లీస్ట్ 5 km. ఈత చెట్లు, ఈతకాయలు, ఇక్కడ చూడండి, జెండర్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు, ఇక్కడ ఏజ్ మ్యాటర్ కాదు, జెండర్ మ్యాటర్ కాదు, ప్రతి ఒక్కరు వాకింగ్ చేస్తూ హెల్దీగా ఉండాలి. టూ డేస్ బ్యాక్ ఒక పాపను చూశాను ఈ ప్లేస్లోనే, చిన్న పాప. ఆ చిన్న పాపను చూసి మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది. అంటే చిన్న పాప సెల్ఫ్గా మోటివేట్ అయ్యి తను మనల్ని మోటివేట్ చేస్తుంది. ఆ పాప ఉందేమో అని చెప్పేసి చూస్తున్నాను. ఈ ఏరియాలోనే ఈ లేక్ దగ్గర, ఈ చెరువు దగ్గరనే నా పాప కనిపించింది. దితే మేబీ వాళ్ళు వచ్చి ఉండవచ్చు, లేదంటే వెళ్ళిపోయి ఉండవచ్చు. ఈ బర్డ్స్ వాయిస్ వినండి, పక్షుల కిలకిల రాగాలు అవన్నీ వింటూ వాక్ చేసుకుంటే మనం ఇంకా వాక్ చేయాలని చెప్పేసి మనకు ఫీలింగ్ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వాక్ చేస్తే నాకేమీ రాదు, నేను వాక్ చేస్తే మీకేమీ రాదు. ఇక్కడ మనం వాక్ చేయాలి.
మనము హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా నేను హెల్తీగా ఉండాలని చెప్పేసి అనుకోవడానికి ట్రై చేయండి. మనం హెల్తీగా ఉంటే మన సొసైటీ టోటల్ అంతా హెల్తీగా ఉంటుంది. అలా చేతిలో స్టిక్ పట్టుకొని వస్తే అది పెద్ద స్టిక్, చిన్నది అయితే ఇట్లా స్వింగ్ చేసుకున్నా బాగుంటుంది. అప్పుడు హ్యాండ్ స్వింగ్ అవుతుంటుంది. హ్యాండ్ స్వింగ్ అయితే వాక్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అని చెప్పేసి అది ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా అయిపోతుంది కాబట్టి ఈరోజు నాతో పాటు అభి రాలేదు, ఓన్లీ దుద్ర వచ్చాడు. అభికి యాక్చువల్లీ కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉంది, అందుకని రాలేకపోయాడు. మేబీ మళ్ళీ ఫ్యూ డేస్లో జాయిన్ కావచ్చు. ఎవరు వచ్చారు ఎవరు రాలేదని కాకుండా ప్రతి ఒక్కరూ డెడికేటెడ్గా వాక్ చేస్తే, అందుకని ఎప్పుడైనా సరే సెల్ఫ్గా థింక్ చేయండి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. మనము ఒక గ్రూప్గా గ్యాదర్ అయినాం అనుకోండి, ఇన్ కేసు వాళ్ళు అనుకునే పరిస్థితుల్లో రాలేకపోయారు, అప్పుడు మనకి వెళ్ళాలన్నా కొంచెం బాధ అనిపిస్తుంది. దేనికైనా గ్రూప్ పెట్టుకోండి, బట్ హెల్త్ విషయంలో మాత్రం సెల్ఫ్గా ప్లాన్ చేయండి. చాలామంది అంటారు ఎంత సెల్ఫిష్ అని చెప్పేసి అనుకున్నా మీరు దాని గురించి వరి ఏం కావద్దు. హెల్త్ విషయంలో మాత్రం గట్టిగా ఫోకస్ చేయండి. బయట దొరికే జంక్ ఫుడ్స్ తినమాకండి. మన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ అంతా చూసి తీసుకోండి, సరిపోని తీసుకోండి. వెళ్దాం, కిందికి అటు నుంచి వెళ్దాం. ఎందుకు ఇప్పుడు పేరేంటి? చూడండి, చిన్న పిల్లలు విత్ వాళ్ళ పెట్టుకొని వాక్ చేయడానికి వచ్చారు. చూడండి, ముందెళ్ళే పర్సన్ ఏదో సమ్ ప్రాబ్లం అనుకుంటా కొంచెం ఇంటితో నడుస్తున్నాడు. ఏది ఏమైనా సరే ఫిజికల్ యాక్టివిటీ మాత్రం మిస్ కావద్దు.
రెగ్యులర్గా ఫాలో కండి. మీరు ఫిజికల్ యాక్టివ్గా, మీరు ఫిజికల్ ఫిట్గా ఉంటేనే బాగుంటారు. ఫ్యాట్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. తినే విషయంలో కాదు, మన బాడీలో ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది మనము వెయిట్ పెరిగిపోతున్నాము, నెక్స్ట్ స్టమక్ వస్తుంది, అని చెప్పేసి ఫుడ్ తీసుకోవడం మానేస్తారు, ఫ్యాట్ తీసుకోవడం మానేస్తారు. అలా కాదు, ఫ్యాట్ అనేది తీసుకోవాలి. మన బాడీ వచ్చేసి విటమిన్స్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలంటే ఫ్యాట్ అనేది మ్యాండేటరీ. కరెక్ట్ క్వాంటిటీలో ఫ్యాట్ అనేది మన విటమిన్స్ అనేది మన బాడీకి, మన బాడీకి సెల్ టు సెల్ రీచ్ కావాలి అని చెప్పేసి అంటే ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ వేలో వాటర్ కూడా ఎక్కువ తీసుకోండి. మామిడి చెట్టు, ఈ సంవత్సరం మామిడి చెట్టు పూత తక్కువ ఉంది, కాయ తక్కువ ఉంది. అంటే ఈ ఇయర్ తక్కువ ఉండవచ్చు, మేబీ చెప్పలేం. కొన్ని ప్లేసులు ఎక్కువ ఉంది, కొన్ని ప్లేసులు తక్కువ ఉంది. ఈ అకాల వర్షాల వల్ల ఈ చెట్లు కాయలు రాలిపోయే అవకాశం ఉంది. అకాల వర్షాలు టైంకి రావాల్సిన వర్షాలు కాకుండా ఊహించని టైంలో వర్షాలు వస్తే అవన్నీ రాలిపోతాయి. ఆ బ్రదర్ మనకు వచ్చేసి హాయ్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళాడు. ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు. ఐ థింక్ కోచ్ అనుకుంటా, పిల్లలకి ఫుట్బాల్ నేర్పిస్తున్నాడు. మార్నింగ్ ఫుట్బాల్ ప్రాక్టీస్ విత్ ద కోచ్. రోజు మనం ఎక్కడైతే వాక్ చేసామో ఏదో మీ అందరికీ పోస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ట్రై చేస్తాను, పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చూసి జస్ట్ లైక్ ఒక ఐలాండ్ లాగా ఉంది. ఈ ప్లేస్ అంతా చూస్తే ఒక ఐలాండ్ లాగా ఉంది. ఈ విధంగా వాటర్ పక్కన ఇలాంటి గ్రాస్ పైన వాక్ చేసుకుంటూ ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్తే చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్
హెల్త్ బాగుంటుంది, మన బ్రెయిన్ కూడా చాలా బాగుంటుంది. ఐ థింక్ ఇది చేపలు పట్టడానికి అనుకుంటా. ఇది యాక్చువల్లీ లాస్ట్ టైము ఇటు పక్క రావటం మిస్ అయిపోయినాము, చాలా పెద్దది. ఆ రోజు 12 km వాక్ చేసాము. ఈ 12 km వల్ల వాక్ చేయడం వల్ల ఇటు రాలేకపోయాము. అప్పటికే వీడియో వచ్చేసి చాలా లెంతీ అయిపోయింది. సో అంత లెంత్ ఎందుకని చెప్పేసి, ఇంకా లెంత్ ఎందుకు పెంచాలని చెప్పేసి అప్పటికి హోల్డ్ చేయడం జరిగింది. మీరంతా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. మర్చిపోకుండా ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయండి. మీరు మార్నింగ్ టైంలో చేస్తారా, ఈవినింగ్ టైంలో చేస్తారా, ఆఫ్టర్నూన్ చేస్తారా, దట్స్ యువర్ చాయిస్. ఇది చూడండి, ఇలాంటి వ్యూలు, ఇలాంటి ప్లేసులు రెగ్యులర్గా మీకు ఎక్కడైతే కన్వీనియంట్గా ఉంటుందో అక్కడ వాక్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇలాగే వచ్చాము, అటు నుంచి ఇటు వచ్చాము. ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్తున్నాము. చూడండి ఎంత మంచి వ్యూ. ఇలాంటి వ్యూస్ అన్నీ మనకి మన దగ్గర మన పక్కనే ఉంటాయి, కానీ మనకి మన దగ్గర మన పక్కన ఉన్నప్పుడు మనకు కనిపించదు. ఈ సన్ రైజ్ వాటర్ మీద పడితే ఇంత లుక్ చూడండి. దిత్ర ఆడుకుంటున్నాడు. దిత్ర మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, వాటర్తో మంచిగా దిత్ర ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకే, రేపు వచ్చేసి నేను మీకు వాకింగ్ చేయటం బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపటి నుంచి డే బై డే ఒక టాపిక్ ప్లాన్ చేస్తున్నాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాక్ చేయటం. వాటర్ ఫ్లో అవుతున్నట్లు ఉంది, కానీ జస్ట్ గాలికి మాత్రం అలా కనిపిస్తుంది. కాదు, అది ఫిష్లు కాదు. ఫిష్ వచ్చేసి అదిగో ఒక్కసారి అలా పైకి వచ్చేసి వెళ్తాను చూసిన. బర్డ్స్ ఈ ప్లేస్ బాగుంది. అందరూ మర్చిపోకుండా ఈ ప్లేస్కి, అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసుల్లో వచ్చేసి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చేసి ఇక్కడ వాక్ చేయండి. ఇక్కడ వాకింగ్ చేయడం వల్ల మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం కాబట్టి ఇక్కడ వాకింగ్ చేయడం వల్ల మనకి రెగ్యులర్గా వాక్ చేయాలనిపిస్తుంది. ఏంటి ఏంటన్నా తీసాను. ఫిష్ చనిపోయింది, చాలా పెద్ద ఫిష్.
చూసారా, చాలా పెద్ద ఫిష్, మేబీ 6 to 7 kgs ఉండొచ్చు. చనిపోయింది. ఇందాక మనం వచ్చే ముందు ఒక అతను అక్కడికి వచ్చినాడు, ఆయన చేపలు పడుతున్నాడు. ఈ గ్రాస్ పశువులు మంచిగా తింటాయి. ఇక్కడ చూడండి, ఇలాంటి ప్లేస్ వాక్ చేస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. మన ప్లేస్లో, మన చుట్టుపక్కల ఉన్న ప్లేస్లో మనకి తెలియదు. మనం వచ్చేసి ఎక్కడో మంచిగా ఉన్నాయి, అందుకే నేను ఇక్కడ మంచిగా లేవు, అందుకే నేను వాక్ చేయట్లేదు, నేను యాక్టివిటీ చేయట్లేదు అని చెప్పేసి మనం అనుకుంటాము. కానీ మన చుట్టుపక్కల ఉన్న ప్లేస్లే మనకి చాలా వరకు తెలియదు. మన చుట్టుపక్కల ఉన్న ప్లేస్లు మాత్రం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. రెగ్యులర్గా కొత్త ప్లేస్లు విజిట్ చేస్తే మన మెంటల్ హెల్త్ అనేది బాగుంటుంది. ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటేనే మీ ఫిట్నెస్ స్ట్రాంగ్ ఉంటుంది. టైర్డ్ అయిపోయావా? షూరా? ఇంకెళ్దామా ఒక 2-3 kilometers? షూరా? అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. డైలీ ఈ యాక్టివిటీ పెంచుతూ వెనక్కెళ్దాం. డైలీ యాక్టివిటీ పెంచుతూ ఇలా వాక్ చేయాలి. మీరు వినే ఉంటారు ప్రతిసారి నేను వాకింగ్. నేను ఒక 10 words యూజ్ చేస్తే ఆ 10 wordsలో వచ్చేసి ఒక 5 words వచ్చేసి వాకింగే ఉంటుంది. వాకింగ్ మర్చిపోకుండా వాకింగ్ చేయండి. ఫ్యాట్ రిడ్యూస్ అవుతుంది, మన కండరాలు స్ట్రాంగ్ అయిపోతాయి. నెక్స్ట్, డీహైడ్రేట్ కాకుండా వాటర్ తాగేసి మీరు వెళ్ళారనుకోండి, ఆ వాటర్ వల్ల మన బాడీలో ఉన్న డెడ్ సెల్స్ అన్నీ బయటకు వస్తాయి. చెమట రావటం వల్ల కూడా చెమటతో పాటు డెడ్ సెల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. మన గట్, మన డైజెషన్ బాగుంటుంది. బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, బ్లడ్ ఫ్లో బాగుంటుంది. మన స్కిన్లో గ్లో వస్తుంది. మీరు పెద్ద సెలబ్రిటీలు చూసుకున్నట్లయితే వాళ్ళు ఏ రోజైనా సరే మర్చిపోకుండా కంటిన్యూగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ గ్లో అవుతుంది. అందుకనే వాళ్ళు స్లిమ్గా ఉంటున్నారు. కమ్ మీరు కూడా స్లిమ్గా ఉండాలి.
స్లిమ్గా అంటే మరీ తగ్గించమని కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే మనము ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల, ఇది నెట్, ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల ప్లాస్టిక్ నెట్ ఇది దానికి పడతారు చేపలు పట్టడానికి. ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల ఇక్కడ మనం ఏదో చూద్దాం కొన్ని టక్కన ఏదో ఒక టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మళ్ళా బ్యాక్ టు టాపిక్లో రావాలంటే ఇట్స్ టైం టేకింగ్. ఎనీవే, ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల బోన్ స్ట్రాంగ్ అవుతుంది. ఆ బోన్ స్ట్రాంగ్ అయితేనే మనం మంచిగా బలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, టోటల్ ఎంటైర్ మన హెల్త్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను డిఫరెంట్ ప్లేసెస్ చూపించేందుకు. డిఫరెంట్ ప్లేసుల్లో వచ్చేసి వాక్ చేయాలి. అప్పుడు ఏమైందంటే అక్కడ ప్లేస్లు విజిట్ చేసినట్లుంటుంది, మీతో పాటు చిట్ చాట్ చేసినట్లుంటుంది, ఆ ప్లేసులు చూపించినట్లు ఉంటుంది. అదే టైంలో మన యాక్టివిటీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ మన హైదరాబాద్లో ఇలాంటి పెద్ద ప్లేసులు ఉన్నాయని కూడా నాకు ఇక్కడికి వచ్చేంతకు తెలియదు. అంటే వాక్ చేసుకోవడానికి ఇంత పెద్ద చెరువు, జస్ట్ లైక్ ఒక ఐలాండ్ లాగా ఉంది. ఇది ఐలాండ్, ఇది అది బీచ్ లక్షద్వీప్. అది ఇది ఇటు పక్క వచ్చేసి అండమాన్. ఇదంతా కనిపిస్తుంది చూసిన అండమాన్. జస్ట్ కిడ్డింగ్. జంప్. లక్షద్వీప్, అండమాను చూడటానికి ప్లేసులు బాగుంటాయి. చేపలు వచ్చిపోయాయి ఇప్పుడు. చిన్నపిల్లలతో పాటు వస్తే ఎంజాయ్ చేయొచ్చు. అంటే నువ్వు పెద్ద పిల్లోడు అని చెప్పేసి. లక్షద్వీప్, అండమాన్ చాలా ప్లేసులు చాలా బాగుంటాయి, టూరిస్ట్ ప్లేసులు. అంటే సడన్గా టాపిక్ వచ్చిన చెప్తున్నాను. మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు రెగ్యులర్గా వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. డైవ్ చేసినవి, వాటర్ డైవ్ అది పోస్ట్ చేస్తుంటారు. చాలా బాగుంటుంది. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్, అక్కడికి రావటం, అక్కడికి వెళ్ళటము, ట్రాన్స్పోర్టేషన్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్. టూ డేస్ బ్యాక్ వచ్చిన పాప వస్తుందని చెప్పి చూస్తే కనిపించలేదు. వాటర్ ఇది ఫిష్ పట్టుకోవడానికి దాని నుంచి వెళ్తారు, దాని మీద నుంచి వెళ్తారు. అది ఎంట్రన్స్.
దేని లోపలికి ఈ టైం వరకు ఇక్కడ వాటర్ తీసేస్తారు. వాటర్ ఏం లేవు. ఓపెన్ ఉంది గేట్స్ అన్నీ 1 2 3 4 4 సైడ్స్ ఓపెనే ఉంది. 4 సైడ్స్ కాదు 1 2 3 4 వేస్ 4 సైడ్స్ కాదు 4 వేస్ ఓపెన్ ఉంది. కనెక్ట్ ఉంటుందా? ఉండదు. లేక్ వాటర్ ఇక్కడ పంపిస్తారు. లిఫ్టింగే. ఎస్, బ్యాక్ టు టాపిక్. యాక్చువల్లీ అక్కడ ఒక బాబు కొంచెం ఏదో ప్రాబ్లం అనిపింది, మైండ్ అంతటి పక్క వెళ్ళిపోయింది. పెద్ద హెల్త్ ఇష్యూ అనుకుంటా మేబీ. కానీ ఏదో సేల్ చేయడానికి వచ్చిండు. నిన్న వర్షం పడ్డది, అందుకనే క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది. మీకు తెలుస్తుందా లేదా, ఇక్కడ చూడండి వెట్ట కనిపిస్తుంది. అంటే కొన్ని ప్లేస్లో వర్షం పడితే కొన్ని ప్లేస్లో వర్షం పడలేదు. ఇలాగా వర్షం పడ్డప్పుడు, వర్షంలో అయినా వర్షం పడ్డప్పుడైనా ఇలా వెళ్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది. వర్షం పడే ముందు సాయిల్లో నుంచి వచ్చిన స్మెల్ చాలా మంచిగా అనిపిస్తుంది. మీ అందరూ కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. గేదెల నుంచి ఎలా ఉంది. పార్క్లో ఇప్పుడే కొత్తగా ఇన్స్టాల్ చేస్తున్నారు, చాలా పెద్ద పార్క్ ఇక్కడ. అంతా ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, అంతా ప్యాక్డ్ అట్లే ఉంది. చిల్డ్రన్ జోనా? జిమ్మా? మన ద్వితీయ చెప్తున్నాడు చిల్డ్రన్ జోన్ అంట. జిమ్మా? జోన్ అంటే జిమ్ అన్నట్టు, జిమ్ అంటే జోన్ అంట. ఇప్పుడు ఏమన్నా నాకు తెలియదు. జిమ్ అన్నా. సో అలాంటి పార్కులు చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఇలాంటి పువ్వులు, చెట్లు. కాప్రా లేవ్ వ్యూ పార్క్. కాప్రా
లేక్ వ్యూ పార్కా? లేక్ వ్యూ పార్కా? లేక్ ఆ అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్స్ ఉంటారు. ఎదురు అపార్ట్మెంట్లోనా? అది చూడండి, స్కూల్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ చెట్లలో ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ విధంగా వాక్ చేసి ఈ విధంగా ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే చాలా హెల్త్ ఫిట్గా ఉంటుంది. మర్చిపోకుండా మీరు ప్లాన్ చేయండి. నాతో పాటు మీరు, మీతో పాటు నేను, అందరం కలిసి నడక స్టార్ట్ చేయాలి. అందుకని ఇది చేయడం జరిగింది. మ్యాథ్స్ డైలీ మిస్ కాకుండా దీని ప్రకారం ఫాలో కమ్మని అంటలేదు. ఇది నేను జస్ట్ మీకు ఇంటిమేషన్ మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే ఫాలో కావాలని చెప్పేసి మేము ఫాలో కావాలా అని చెప్పేసి మీరు అనుకోవద్దు. మీకు నచ్చినవి మాత్రం తీసుకోండి. మీకు నచ్చడానికి ఏ విధంగా చేయాలో ఆ విధంగా ప్లాన్ చేద్దాము. ఇందులో కొన్ని పాయింట్స్ మనకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. స్కూల్లో టీచర్ ఉన్నారంటే 50 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉన్నారంటే కిడ్స్కి అందరికీ సేమ్ క్లాసెస్ చెప్తారు. సేమ్ క్లాస్లో తీసాను సేమ్ క్లాసే చెప్తారు. కానీ ఆ క్లాస్లో వచ్చేసి ఒక్కొక్క సిచ్యువేషన్లో రియాక్ట్ అవుతారు. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా తీసుకుంటారు. అందుకనే ఈ సొసైటీలో ఈ సిచ్యువేషన్లో మనము ఇంట్లో ఒక 4 మెంబర్స్ ఉన్నామంటే ఆ 4 మెంబర్స్ 4 వేస్, అంటే వే ఆఫ్ థింకింగ్ చెప్తాను నేను. ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఈ ఫింగర్స్ అన్నీ ఎలా అయితే అప్ అండ్ డౌన్ ఉంటాయో సేమ్ మన థింకింగ్ కూడా అలా డిఫరెంట్గా ఉంటాయి. ఏది మంచిది ఏది చెడ్డదని నేను చెప్పట్లేదు, థింకింగ్ గురించి చెప్తున్నాను. సో మీరందరూ మంచిగా మోటివేట్ అయ్యి ఫిజికల్ యాక్టివిటీ చేయండి. మీ హెల్త్ని కాపాడుకోండి. మీ ఆరోగ్యం మిమ్మల్ని రక్షిస్తుంది. మనము మంచం మీద ఉంటే మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరో ఉండరు. అలా కావాలని నేను అనట్లేదు. ఇన్ ఫ్యూచర్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ అని చెప్పి మనం తీసుకుంటున్నాము. ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనకు యూజ్ ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ ద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేజర్ అంటే ఓకే, ఆ మేజర్ దాకా మనం పోకుండా మంచిగా హెల్త్ ఫిట్గా ఉంచుకోవాలి అని ఫోకస్గా ప్లాన్ చేసుకోండి. రెగ్యులర్గా చేస్తే మీరు మీ హెల్త్ ఎలా ఉందో మీరే నోటీస్ చేయొచ్చు. బిఫోర్ పిక్, ఆఫ్టర్ పిక్. బిఫోర్ మీరు పిక్ చేసుకోండి, స్టార్ట్ చేయడానికి బిఫోర్ పిక్ తీసుకోండి. కంటిన్యూగా ఒక 28 days నాన్ స్టాప్గా వాక్ చేయండి. నాన్ స్టాప్ అంటే డైలీ మీకు టైం దొరికినప్పుడు మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ ఎప్పుడైనా సరే వాక్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు చూడొచ్చు
మీ స్కిన్లో గ్లో, మీ ఫేస్లో వచ్చిన గ్లో చూడొచ్చు మీరు. అందుకనే మర్చిపోకుండా ఫాలో కండి. ఇంకా ఏమైనా చెప్పాలో నాకు ఇంటిమేషన్ చేస్తే నేను మీ ద్వారా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నా ఒక్క బ్రెయిన్ కాదు, మన అందరి బ్రెయిన్లు కలిస్తేనే అది ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ టైంలో చూసాము, కరోనా టైంలో చూసాము. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది యూనిటీ. కరోనా టైంలో ఎంతోమంది ప్రాబ్లం ఫేస్ చేశారు. సో ఆ విధంగా అందరూ యూనిటీగా ఉండి వాళ్ళ వర్క్ చేయడం కానీ, గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం కానీ, గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఒక గ్రూప్గా మనం ఏది చేసినా ఒక గ్రూప్గా చేస్తే మంచిగా ఉంటుంది. రెగ్యులర్గా ఈ ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది ఒక ఛానల్లో పెట్టి ఛానల్లో పోస్ట్ చేద్దామని చూస్తున్నాను. మీరు కూడా ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా పోస్ట్ చేయండి. మన ఫోన్లో చాలా యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్లో మీరు లాగిన్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్కటి అది ట్రాక్ చేస్తుంది. నేనైతే శాంసంగ్ హెల్త్ వాడతాను. అది చాలా అక్యురేట్గా ట్రాక్ చేస్తుంది. మీకు ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. యాజ్ ఏ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను మోటివేట్ చేయండి. నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తాను. ఇందాక ఇన్సూరెన్స్ దగ్గర టాపిక్ డైవర్ట్ అయిపోయింది. మనము మంచం మీద ఉన్నప్పుడు మనకి ఎవరు హెల్ప్ చేయరు. అమ్మ, నాన్న, పిల్లలు, ఫ్రెండ్స్ అందరూ నోటి మాట మాత్రమే చేస్తారు. ఇప్పుడు ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉందనుకున్నా, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్ ఉన్నారు. కిడ్స్ స్కూల్కి వెళ్తారు, హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు, వైఫ్ ఉంటుంది. వైఫ్కి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎవరు చూడాలి? హస్బెండ్ చూడాలి. తను ఉన్నంతసేపు తను చూసుకుంటాడు. వాట్ నెక్స్ట్? సేమ్ వేలో హస్బెండ్కి ఏమైనా ప్రాబ్లం వస్తే వైఫ్ కూడా హస్బెండ్కి ప్రాబ్లం వస్తే వైఫ్ కూడా అదే విధంగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే వీలైనంత వరకు అలాంటి సిచ్యువేషన్ బై గాడ్ గ్రేస్ అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. మనము ఫిట్గా హెల్తీగా ఉండాలి. నేను కోరుకునేది ఇదే మీ అందరి నుంచి. నేను ఎక్కడ తిరగటానికి చెప్పట్లేదు, నేను ఇంకా ఏ విషయం గురించి చెప్పట్లేదు. మీరు ఫిట్గా, మీరు హెల్తీగా ఉండాలి. ఇంకా రేపటి నుంచి నేను డే బై డే వచ్చేసి మీకు టిప్స్ ఇస్తుంటాను. డైలీ ఒక్కొక్క రోజు ఒక టాపిక్ మాట్లాడుకుందాం. ఎందుకంటే రోజు చెప్పిందే చెప్పి ఎవరికైనా బోరుగా అనిపించవచ్చు. దయచేసి మీరు ఫాలో కండి. టైం 50 minutes అయిపోయింది. సో ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. వీలైతే కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తే అలా కామెంట్ చేయండి. దాని ప్రకారం మనం ఫోకస్ చేద్దాము. ఎందుకంటే
నేనొక్కనే ఫిట్గా ఉంటే కదా మనందరం ఫిట్గా ఉండాలి. మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. సో అందుకే మర్చిపోకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈజీ ఏంటంటే నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీరు చూస్తుండొచ్చు, ఈ వీడియోలో కూడా మీరు ఉండి ఉండవచ్చు. ఎందుకంటే మనం వీడియో తీస్తుంటాం కాబట్టి అందులో ఎంతోమంది క్యాప్చర్ అవుతుంటారు. ఈ వీడియోలో కూడా మీరు ఉండి ఉండవచ్చు. ఇన్ ఫ్యూచర్లో మనల్ని మనం చూసుకోవాలంటే పలానా ప్లేసు పలానా డేటు అని మనము దాంట్లో కొట్టుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకి ఫైండ్ అవుట్ అవుతుంది, మనకి డాటా అంతా వచ్చేస్తుంది. సో ఎనీవే అందరం హెల్తీగా ఉందాం, ఫిట్గా ఉందాం. హెల్తీ ఫుడ్ తీసుకోండి, డీహైడ్రేట్ కాకుండా వాటర్ తీసుకోండి. ఈ వేడి బయట ఇప్పుడు ఒక 2 days కొంచెం కూల్గా ఉంది, బయట వేడి ఎక్కువ ఉంది. సో వాటర్ క్యారీ చేయండి, ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం హెల్త్ కాపాడుకోవడం చూడండి. మర్చిపోకుండా కామెంట్ చేయండి. అందరికీ జై హింద్. థ్యాంక్ యూ.